బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే వారి కోసం నీ సహాయాన్ని అందిస్తున్నావు అని అర్థం. నీ సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నావంటే నీవు వారికి సహాయపడుతున్నావు అని అర్థం. కొన్నిసార్లు బహుశా కొంతమంది ఇస్తున్నట్టుగా గొప్ప గొప్ప కానుకలు నువ్వు ఇవ్వలేకపోవచ్చు, లేదా కొంతమంది చేస్తున్నట్టుగా గొప్ప గొప్ప స్పాన్సర్షిప్లు నువ్వు చేయలేకపోవచ్చు, గొప్ప గొప్ప సంఘాలు నువ్వు కట్టలేకపోవచ్చు నీ ఆర్థిక పరిస్థితిని బట్టి. కానీ వెన్ యూ ప్రే యు ఆర్ హెల్పింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సేవకులకు ఏం చేస్తున్నావు? నువ్వు సహాయపడుతున్నావు. దేవుడు వారిని బలపరుచినట్లుగా, దేవుని కార్యాలు జరిగినట్లుగా, స్పష్టమైన విధానాలు సువార్త అందించబడినట్లుగా సంఘం కోసం, దేవుని సేవకుల కోసం ప్రార్థన చేసి దేవుని బిడ్డల కోసం దేవుడు చూస్తున్నాడు. అందును బట్టి నేను అంటాను, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ స్ట్రాంగ్ ఇంటర్సెసర్స్. దేవుడు విజ్ఞాపనకర్తల కోసం చూస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేసేవారి కోసం చూస్తున్నాడు. అందును బట్టి రోజంతట్లో నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, కొంతమంది కోసం నువ్వు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. చేయి, ప్రార్థించే.